బాధ ఉంది, బాగుంది, బాధ కూడా ఉంటుంది కదా. రైట్. నేను ఇందాక చెప్పినట్టు తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ల తెలంగాణలో ఎక్కడ ఉండాల్సిన శ్రీకాంతాచారి కుటుంబం ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు మీరు? శ్రీకాంతాచారి చనిపోయింది దేనికోసమో, ఆయన కుటుంబం కోసమో, ఆయన స్వార్థం కోసం చనిపోలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం కేవలం తెలంగాణ పార్టీ అని పెట్టి కేసీఆర్ దీక్ష బట్టి ఈ విద్యార్థులు ఉద్యమాలు చేసి కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని చనిపోయిండు. ఇవాళ 10 సంవత్సరాలు. నేను కేవలం 10 సంవత్సరాలు ఓపికతో ఎందుకున్నంటే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది శ్రీకాంతాచారి వల్లని. ఇవాళ నవంబరు 29 శ్రీకాంతాచారి కాలిండు. నవంబర్ 29 కేసీఆర్ గారు దీక్ష తీసిండు. నాకున్న బాధ ఏంటంటే పదవి కన్నా ఎక్కువ కేసీఆర్ గారు దీక్ష పట్టిందేమో గ్లూకోజులు ఎక్కి హాస్పిటల్ దీక్ష పట్టిన ఫోటోలు ఏమో దీక్ష దివాన్ అని పెడతారు. శ్రీకాంతాచారి మంటల్లో మాంసం గారిన ఫోటో ఎందుకు పెట్టరు? ఆ రోజు ఎందుకు ప్రకటించారు? ఆ రోజు ఎందుకు దీక్ష దివాన్ చేయరు? కనీసం శ్రీకాంతాచారి కాలిన రోజు కదా, ఏమన్నా దండలేసి నివాళులు అర్పించచ్చు కదా. ఆ రోజు కేవలం కేసీఆర్ గారిని ఒక్కరిని చూపిస్తారు. అది ఆ బాధ తట్టుకోలేక అసలు ఎందుకు అనేది బాగా నవంబర్ 29 వస్తే నాకు బాగా వారం దగ్గర ఉంటే కొడితే బాగుండన్నంత కోపం వస్తుంది. దీక్ష పట్టిండు, బతికిండు, ప్రాణత్యాగం చేసిండు. బతుకున్న ఆయన ఫోటోలు ఏం చూపిస్తారు, ప్రాణం పోయిన చూడలేదు. ఇవాళ శ్రీకాంతాచారి చేసిన త్యాగానికి మా కుటుంబానికి కేసీఆర్ సంపాదించిన సంపాదన సగం వాటా ఇచ్చినా తక్కువనే. నాకు సగం వాటా ఇచ్చినా తక్కువనే. నేను ఎందుకంటున్నా అంటే కోర్టులో ఏదైనా తేగలుగుతాం, ప్రాణాన్ని తేగలం. ఇప్పుడు ఒక బిల్డింగ్ అయినా కట్టగలుగుతాం, ఒక చచ్చిపోయిన నిలబెడతామా? నిలబెట్టలేవు. కానీ నా కడుపు కోత అనేది తెలంగాణ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు నేను ఒక రకంగా గర్వపడతా. ఎవరికైనా పుడతారు, చనిపోతారు. శ్రీకాంతాచారి చనిపోయిండు, రాష్ట్రంకు నీళ్లు నిధులు నియామకాలు కొంత న్యాయం అయింది. కొన్ని తెలంగాణ మొత్తం చేయలేదని కాదు, చేసిండు కొంతమందికి, కొన్ని కాలేదు, కొన్ని అయినాయి అనుకో. కానీ నా కుటుంబానికి అయితే అన్యాయం అయింది. నా కొడుకు లేడు, నా కుటుంబం ఆర్థికంగా, రాజకీయంగా, మానసికంగా అన్ని విధాలా కుళ్ళిపోయింది. ఏం లేదు నా శరీరంలో. జల్లెడకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి, నా గుండెలు అన్ని రంధ్రాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చేసినటువంటి బాధలు. నేను ప్రగతి భవన్ ఎక్కలే. కేటీఆర్ కలుద్దామన్న టైం లేదు, కేసీఆర్ కలుద్దామన్న టైం లేదు. నా కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి 20 రోజుల టైం పట్టింది. రేపు అడుగు నేను ప్రగతి భవన్ ముంగల్నే ఉన్న నిరాహార దీక్ష తీసుకుంటా. అరే నాకు ఇది ఎందుకు ఈ కర్మ? కనీసం ఒక అమరవీరుని తల్లిని పోనీయరా, శ్రీకాంతాచారి తల్లిని పోనీయరా అనేది బాధ ఒకటి. కానీ 10 ఏళ్ళ సంది జై తెలంగాణ అని జైల్లో పడి కాళ్ళు ఇరగొట్టుకొని చేతులు ఇరగొట్టుకొని చనిపోయిన వాళ్ళు రైళ్ళకి అడ్డం వచ్చి ఊరేసుకొని పోలీసుకు తుపాకులతో కాల్చుకున్న వాళ్ళకేమో న్యాయం లేదు. ఇవాళ జై తెలంగాణ హైదరాబాద్లో ఎట్లా అడుగు పెడతావు చూస్తాం అన్న వాళ్ళకేమో మంత్రి పదవులు, మినిస్టర్ పదవులు అన్ని. మరి నన్ను మొన్న చేసిన మోసం ఏంటంటే నాకు ఎమ్మెల్సీ ఇస్తా. మరి ఇప్పుడు మోసం కదా, 2014లో నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, నేను డీసీఎం పైసలు తీసుకొని పోయినా కానీ చచ్చిపోయిన నాయన నరసింహారెడ్డి ఆడ జిపాజెట్ దక్కదమ్మా, మరి టికెట్ అడుగుతున్న హుజూర్నగర్ ఖాళీ ఉందంటే నాకు హుజూర్నగర్ వద్దు సార్ అంటే పంపించరు. 14 పంపించి కూడా నేను ఉంటే ఒక 10 మందిని ఇన్ఛార్జ్గా తోలిరు నా మీద దౌర్జన్యానికి. ఆమె ఎట్లయితే చికాకు పెడితే వెళ్ళిపోతుందని. కానీ నేను ఆ చికాకు పెట్టిన ఒక మొండి రాయిలాగా ఆ హుజూర్నగర్లో 4 సంవత్సరాలు పార్టీని డెవలప్ చేసిన, పార్టీ లేని కాడ. అట్లా 4 ఏళ్ళు చేసినాక మరి ఒక కూసుకుంట ప్రభాకర్ రెడ్డి కాదు, 4 పేర్లు కాకుండా చాలా మందికి 3 సార్లు ఇచ్చినావు, 3 సార్లు అవకాశం ఇచ్చినావు ఎమ్మెల్యేకి. నాకు హుజూర్నగర్లో ఒక టికెట్ ఇచ్చినావు, అది ఓడిపోయింది. ఓడిపోయే టికెట్ ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి మీద ఆంధ్ర సెటిలైజేషన్ మీద నాకు ఇచ్చినప్పుడు నీకు ఎమ్మెల్సీ ఇస్తారు. 2014 పోయింది. 14 నుంచి 18లో టికెట్ ఇవ్వమని ఇదే సైదిరెడ్డికి టికెట్ ఇస్తుంటే నన్ను తీసుకుపోయి కేటీఆర్ గారు నా నెత్తులు చేయబెట్టి ఎర్రవేలు దయాకర్ రావు ముంగల అన్నా నువ్వు అడుగుపో శంకరమ్మ గారికి, నేను ఈసారి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇస్తామా రూపాయి ఖర్చు లేకుండా ప్రమాణం చేసిండు. 2018 పోయి ఎన్ని సంవత్సరాలు, 2023 దాకా వచ్చిందా? మరి వీళ్ళందరూ ఏం చేశారు? కాలు గజ్జగట్టి ఆటంతా గోరెంటెంకన్నకి ఇస్తుంది. సాయి చంద్కి ఇవ్వద్దని అంటే ఇవ్వాలి. నేను సాయి చంద్ని విమర్శించట్లే. సాయి చంద్ర చనిపోగానే దినాలు వెళ్ళక ముందే భార్య పదవి ఇస్తారు, 2 కోట్లు పోయి ఇంట్లో పెట్టిస్తారు. దాసోత్సవను నీ మీడియా ముంగల నీ కుటుంబాన్ని, అల్లు, నీ బిడ్డను, కొడుకును, తండ్రిని ఏకంగా 24 hours మీ ముచ్చట్లే తీసిరు. నన్ను తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి అన్ని మీడియాలు అన్ని మోగిన తర్వాత నన్ను అమరవీరుల దీపం కోసం తీసుకొచ్చిరు. తీసుకొచ్చి 4 గంటలకు 5 గంటలకు ప్రకటిస్తారని అని చెప్పి నాకు ఇవ్వకుండా ఆపి దాసోత్సవన్కు ఎవరో ఇంకో వేరే వ్యక్తికి ఆ మసనాచారి వాళ్ళు ప్రకటన చేపించారు. అది దెబ్బ నా కొడుకు చచ్చినాడు ఎంత కోల్పోయినో నేను ఆ దెబ్బతోటి కోల్పోయాను. ఎందుకంటే ఇప్పుడు సమాజం మొత్తం ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఎట్లా ఆలోచిస్తారు అంటే
నిన్న మొన్న వచ్చిన వ్యక్తులకు ఎమ్మెల్సీలు నామినేటెడ్ పదవులు ఇస్తున్నప్పుడు శ్రీకాంతాచారి కుటుంబానికి ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నాడు? వివక్ష ఎందుకు చూపిస్తున్నారంటే ఒక మా ఎమ్మెల్యే అన్నాడు, మా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఏమన్నాడంటే, ఏడదూరు శ్రీకాంతాచారి పేరే వస్తుంది, శ్రీకాంతాచారి తల్లి కాలేజీ పేరు పెట్టమంటది, జిల్లా పేరు పెట్టమంటది, లేకపోతే స్కూళ్ళ పేరు పెట్టమంటది. ఆమె పేరు ఆమెకు పదవి ఇస్తే శ్రీకాంతాచారి పేరు వస్తుంది. ఆమెకు ఏది చేయకుండా గిట్నే ఉండాలి, ఉండి దేంట్లో కన్నా పార్టీలోకి పోతే పోనీ, లేకపోతే ఇంట్లోనే ఉండాలి, కానీ ఆమెకు మాత్రం పదవి ఇవ్వద్దని బాగా తలుచుకున్నట్టు. నేను కొన్ని సందర్భాలలో ఆయన దండదే ఒక 50 రూపాయలు పెట్టి దండదే చేత కాకుండా మేము తెచ్చిన దండేస్తాను కూడా ఆయనకు బరువు అయ్యేది. శ్రీకాంతాచారి త్యాగం అంటే ప్రతిసారి నేను 170 కేసులు అని అంటాడు మా కాన్సెన్స్ ఎమ్మెల్యే. నువ్వు 170 కేసులు పెట్టి జైల్లోకి పోయినా 2 మాటలు ఎమ్మెల్యే పోయినావు. సచిన్ తల్లికి ఏం న్యాయం ఉంది? ఒక దండలేసినా ఏం అయిపోయింది. మా ఊరికి వస్తే పొడిచేడుకు వస్తే ఏముంది శ్రీకాంతాచారి దండలేయ అట్లాంటి గాదర్ కిషోర్ అట్లా విమర్శలించిండు. అంత విమర్శలు. ఆయన కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిండు కదా, ఆయన ఇటువంటి మాటలు మాట్లాడగలుగుతాడు, మాకు ఎదురుగానే మాట్లాడతాడు. అది కూడా చాలా గాయమైంది. ఎందుకంటే శ్రీకాంతాచారి పేరుండదు. ఆ మధ్యలో ఏమైందంటే కేసీఆర్ దీక్ష పట్టిన శ్రీకాంత్ అని బాగా మోగింది. 2014 నుంచి వెళ్ళి 15-16 వరకు అట్లయింది. ఇక ఆ తల్లికి ఏమి చేయకుంటే బాగుంటుందని చెప్పేసి ఆ తల్లికి చేసిరు. నేను ఒకటే అనుకుంటా, డబ్బు నా దగ్గర లేదనుకుంటారు వాళ్ళు. నా కొడుకు త్యాగం ఉంది, నీకు ఏ డబ్బు కావాలి, నీకు డబ్బు ఇచ్చేటోని పదవిగా నా కొడుకు నాకు తెచ్చిరా. ఇప్పుడు నా కొడుకు నాకు తెచ్చి నీ డబ్బున్న వాళ్ళకి పదవులు ఇచ్చుకో, ఆ కొడుకు నాకు తెచ్చి. ఇవాళ ఎవ్వరు తెలంగాణ వద్దన్నోళ్ళు, నేను తిట్టినోళ్ళు నీ క్యాబినెట్లో కూర్చొని మంత్రి పదవులు ఇట్టి నీ మినిస్టర్ క్వార్టర్స్లో కూర్చొని సెక్రటరియట్లో కూర్చుంటే కనీసం నాకు సెక్రటరియట్కు టైం ఇయ్యరు, నాకు మినిస్టర్ క్వార్టర్స్కు టైం ఇయ్యరు, నాకు ప్రగతి భవన్లకు నాకు అడుగు పెట్టడానికి లేదు. నాకు ఎంత బాధ ఉండాలి? నేను ఎన్ని ఇబ్బందులు పడ్డంటే 10 సంవత్సరాల నుంచి పడరాని ఇబ్బందులు పడ్డా వాళ్ళతోటి, చెప్పలేక మింగలేక అసలు అట్లా ఉన్న ఇంట్లో చాలా బాధ. ఇప్పుడు మీరు మాట్లాడుతూ 10 ఏళ్ల నుంచి చాలా ఇబ్బందులు పడ్డా అన్నారు. ఎందుకు ఇంత ఇబ్బంది పడుకుంటా కూడా మీరు ఓపికతో ఉండాల్సి వచ్చిందమ్మా? ఓపికతో అంటే ఇప్పుడు నాకు కొన్ని, నేను అధికారులను అంటలేను, నాకు నా కొడుకు త్యాగాన్ని చూసి, పార్టీని చూడకుండా నా కొడుకు త్యాగాన్ని చూసి ప్రతి ఒక్క ఆఫీసర్స్ వాళ్ళకి చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళందరూ కూడా నేను ఫోన్ చేస్తే పనులు చేసారు. ఇవాళ నా కొడుకు ఒక పార్టీ ఇంట్లోకి వెళ్ళి అందులోకెళ్ళి ఇంట్లోనే న్యాయం జరుగుతుందేమో, ఇంకా ఆలోచిస్తారేమో, 5 ఏళ్ళు అయింది కదా, ఇంకా 4 ఏళ్ళు అయినా ఆలోచిస్తారేమో, ఇస్తా అంటారు కదా అని చెప్పేసి నన్ను కేసీఆర్ని కలవనీయలే, కేటీఆర్ కలవనీయరు, మా జిల్లా నాయకులు ఎవరు ఆమె వస్తే ఫోన్లు చేయదు. ఆ సంతోష్ గారు చల్లగా ఉండ ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, కేటీఆర్ తిరుపతికి చేయి అంటాడు. ఆయన ఎంపీ సంతోష్, ఈయన కేటీఆర్ పిఎం ఉండి తిరుపతి 400 ఫోన్లు చేయొచ్చు. ఇప్పుడు కేటీఆర్ కలిసిండు, ఈరోజు కలిసినాక అమ్మ నీకు ఏదైనా ఉంటే ఫోన్ చేయని అన్నాడు అనుకో, ఎవరి నెంబర్ తిరుపతి నెంబర్ చేయాలి. తిరుపతికి ఇక కేటీఆర్ చెప్పిపోయిన వారం రోజులకు 400 ఫోన్లు చేసి ఉంటా ఎత్తాడు. మా సమస్య ఎట్లా పరిష్కారం కావాలి? ఇప్పుడు మేము ప్రగతి భవన్కి పోవాలి, టైం ఎవరితో తీసుకోవాలి? వాళ్ళ పిఏలో వాళ్ళ గన్మెన్లో ఎవరు తీసుకోవాలి? డైరెక్ట్ అయితే వాళ్ళు మనతోటి మాట్లాడరుగా, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు డైరెక్ట్ నాతోటి మాట్లాడారు. ఇప్పుడు నా అవసరం కాబట్టి డైరెక్ట్ వాళ్ళు నాతోటి మాట్లాడరుగా. అట్లా ఇబ్బంది పడ్డా, నేను చాలా ఇబ్బంది పడ్డా. అంటే ఇప్పుడు మీ కళ్ళ ముందే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటా ఉంటే మీరు చూసుకుంటా ఉన్నారు, అప్పుడు మాట్లాడండి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అడిగినా, అందరిని అడిగినా, నాకెందుకు నన్ను ఇట్లా పక్కకు పెడుతున్నారు, నాకు ఎందుకు పదవి ఇవ్వట్లేదు? మరి మొన్న కూడా ఎలక్షన్లప్పుడు నాకు హుజూర్నగర్ ఇవ్వండి, హుజూర్నగర్ మళ్ళా అక్కడ వ్యతిరేకత ఉన్నది, అడిగారు నాకు అంటే కూడా ఇవ్వలేదు. ఇలా గవర్నమెంట్ కూలిపోవడం 2 కారణాలు. నన్ను తెలంగాణ రాష్ట్రం ఎవరేమనుకున్నా నాకేం భయం కాదు. ఇచ్చినోనికి 1, 2 ఎవరైనా, 3వసారి ఎవరు చూడలేరు. ఇచ్చినోనికి 2 సార్లు 3 సార్లు ఇచ్చిండు ఎమ్మెల్యేగా. ఒక ఫస్ట్ సంతోషం, సెకండ్ సార్ ఒక తిరగా, 3వసారి ముచ్చటగా ఓడిచ్చారు. ఎందుకంటే వాళ్ళ గుణాలుగా ఒక్కొక్కరికి 3 సార్లు ఇచ్చిన, అదే కొత్తలకు ఇచ్చి మరి పాతోళ్ళకు కష్టపడ్డోళ్ళకి కూడా 2వసారి ఇవ్వచ్చు కదా, 3rd సారి కూడా ఇవ్వచ్చు కదా.